Welcome to this course. హలో ఆల్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది జావా ఫీచర్స్. ఈ కోర్స్ మొత్తం బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి. మెయిన్గా ఫీచర్స్ ఆఫ్ జావా అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇన్ జావా ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. Java can be easily extended since it is based on the object model. మనకి జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే మనం ప్రతిదీ జావాలో ఆబ్జెక్ట్ అని అనుకుంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయంటే పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఇదొక ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. జావా ఈజ్ కంపైల్డ్, ఇట్ ఈస్ నాట్ కంపైల్డ్ ఇంటూ ద ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ మిషన్, రాదర్ ఇంటూ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బైట్ కోడ్. దిస్ బైట్ కోడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ద వెబ్ and interpreted by the virtual machine on whichever platform it is being run on. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే జావా అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ కాదు. ప్లాట్ఫామ్ అంటే ఏంటిది? ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ల్యాప్టాప్ అంటే డిఫరెంట్ ఓఎస్లు ఉంటాయి. ఇప్పుడు మ్యాక్ ఓఎస్, విండోస్, లైనక్స్. అంటే మన జావా ప్రోగ్రామ్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ మీద రాసి వేరే ఆపరేటింగ్ సిస్టమ్ మీద కూడా రన్ చేయొచ్చు. దాన్నే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఎలా అయిందంటే ఫస్ట్ జావా కోడ్ కంపైల్ చేయగానే అది మిషన్ లెవెల్ లాంగ్వేజ్లోకి పోదు, అది బైట్ కోడ్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ బైట్ కోడ్ అనేది మనం వేరే ఓఎస్లో వాడచ్చు, అందుకనే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అయింది. నెక్స్ట్ జావా అనేది సింపుల్. జావా ఈజ్ డిజైన్ టు బి వెరీ ఈజీ టు లెర్న్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ OOPS concept in Java, it would be easy to master. Java simple కాబట్టి Java is one of the most popular language అయ్యింది. ఈ OOPS కాన్సెప్ట్ అనేది మనకు బేసిక్ అండర్స్టాండింగ్ వస్తే జావా అనేది సింపుల్ అవుతుంది. జావా అనేది సెక్యూర్ లాంగ్వేజ్. విత్ జావా సెక్యూర్ ఫీచర్స్ ఇట్ ఎనేబుల్స్ టు డెవలప్ వైరస్ ఫ్రీ, tamper free systems. Authentication techniques are based on public key encryption. సెక్యూర్ లాంగ్వేజ్ ఎందుకంటే ఇప్పుడు మనది యాంటీవైరస్ నుంచి ఫ్రీ ఉంటుంది, ట్యాంపరింగ్ తక్కువ ఉంటుంది, అథెంటికేషన్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ అనేది వాడి ఇవన్నీ మనకి సెక్యూర్ ప్రొవైడ్ అవుతుంది. మెయిన్ సెక్యూర్ ఎందుకు వస్తుంది అంటే వీ డోంట్ హ్యావ్ ఎక్స్ప్లిసిట్ పాయింటర్స్. ఇవన్నీ లేటర్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. మెయిన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జావా ఫీచర్స్లో జావా ఈజ్ ఎ సెక్యూర్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి రోబస్ట్. రోబస్ట్ అనేది ఇంకో అర్థం ఏమని వస్తుంది అంటే స్ట్రాంగ్ అని అర్థం వస్తుంది. జావా మేక్స్ అన్ ఎఫర్ట్ టు ఎలిమినేట్ ఎర్రర్ ప్రోన్ సిచ్యువేషన్స్ బై ఎంపసైజింగ్ మెయిన్లీ ఆన్ కంపైల్ టైమ్ ఎర్రర్ చెకింగ్ అండ్ రన్ టైమ్ ఎర్రర్ చెకింగ్. స్ట్రాంగ్ ఎందుకు అవుతుంది అంటే ప్రతి సిచ్యువేషన్లో మనకి కంపైల్ టైమ్ ఎర్రర్ చెక్ అవుతుంది, మళ్ళీ రన్ టైం చెక్ అవుతుంది. ఇప్పుడు ముందలుగానే మనం తెలుసుకుంటే కంపైల్ టైంలోని ఎర్రర్స్ మనం ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఈజీగా మనం ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయవచ్చు. రన్ టైం కంటే కంపైల్ టైమ్ ఈజ్ బెస్ట్. అందుకనే జావా ఈజ్ ఎ రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఇంకా మనం మెయిన్ ఏమేమి ఫీచర్స్ డిస్కస్ చేయాలంటే ఇట్ ఈస్ ఎ డైనమిక్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ హై పెర్ఫార్మెన్స్. ఈ త్రీ కూడా జావా యొక్క ఫీచర్స్. డైనమిక్ అంటే మనం డైనమిక్గా ఇన్పుట్ ఇవ్వచ్చు, డైనమిక్గా చేంజ్ చేయొచ్చు. అండ్ హై పెర్ఫార్మెన్స్ అంటే ఇది ఫాస్ట్ ఉంటుంది జావా ప్రోగ్రామింగ్ అనేది. దిస్ ఆర్ ద జావా మెయిన్ ఫీచర్స్. అండ్ థ్యాంక్ యూ.